ఇద్దరు మంత్రులు ఉన్న ఆ ఉమ్మడి జిల్లాలో ఇన్ఛార్జ్ మినిస్టర్కు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారన్న ప్రచారం జరుగుతోంది. తమ పెత్తనమే సాగాలి, మరొకరు కాలు పెట్టడానికి వీల్లేదు అన్నట్లు ఆ ఇద్దరు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. తమ ఇలాకాలో మరొకరు కాలు పెడితే ఊరుకోబోమని పరోక్షంగా వార్నింగ్ ఇస్తున్నారా? తమ అనుమతి లేనిదే ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎంటర్ అవ్వకూడదు అన్నట్లుగా వారు ప్రవర్తిస్తున్నారా? ఇన్ఛార్జ్ మినిస్టర్ను చిన్నచూపు చూస్తున్నారా? ఆ మంత్రి దీనిని అవమానంగా భావిస్తున్నారా? సీఎం రేవంత్ రెడ్డి సభకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి దూరంగా ఉండడాన్ని ఎలా చూడాలి? అభివృద్ధి కార్యక్రమాలకు, శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు ఇన్ఛార్జి మినిస్టర్ను పంపిస్తానన్న సీఎం హామీ అమలు ఏమైంది? ఇంతకీ ఎవరా మంత్రులు, ఏ జిల్లా, ఏంటి వారి వ్యవహారాలు? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్లో సీనియర్ నేతలు నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్లో మంత్రులుగా ఉన్నారు. కానీ తెలంగాణ మంత్రుల్లో వీరిద్దరి పరిస్థితి వేరన్నట్టుగా ఉంది వ్యవహారం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ని నియమించారు. ముందుగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన తుమ్మల నాగేశ్వరరావును కరీంనగర్కు మార్చారు. ఈ ఏడాది జూన్లో జరిగిన మంత్రివర్గ విస్తరణలో పదవి పొందిన అడ్లూరి లక్ష్మణ్కు నల్లగొండ జిల్లా బాధ్యతలు అప్పగించారు. అప్పట్లో ఒకసారి సమీక్షా సమావేశానికి హాజరైన అడ్లూరి లక్ష్మణ్ ఆ తర్వాత జిల్లాలో అడుగుపెట్టలేదు. జిల్లా మినిస్టర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇందుకు కారణమన్న వాదనలు ఉన్నాయి. అప్పట్లో నిర్వహించిన సమీక్షలో పేరుకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి లక్ష్మణ్ కుమార్ అయినా అంతా తామే అన్నట్టుగా జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. ఆ తర్వాత ఇన్ఛార్జ్ మినిస్టర్ ఈ జిల్లాలో అడుగుపెట్టలేదు. లక్ష్మణ్ రావాలంటే జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. తమ జిల్లాలో మరొకరి పెత్తనం ఏంటన్నది ఈ ఇద్దరు మంత్రుల వాదనగా కనిపిస్తోంది. దీంతో అడ్లూరి లక్ష్మణ్ మిన్నకుండిపోయారని సమాచారం. సింపుల్గా చెప్పాలంటే ఇన్ఛార్జ్ మినిస్టర్ను వీరు ర్యాగింగ్ చేస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రజాపాలన 2వ ఏడాది వార్షికోత్సవాల్లో భాగంగా ఈ నెల 6న దేవరకొండలో నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి లక్ష్మణ్ కుమార్ రాలేదు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలన్న స్థానిక ఎమ్మెల్యే బాలునాయక్ విజ్ఞప్తిపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఇక్కడ చేపట్టే పనుల శంకుస్థాపనకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి లక్ష్మణ్ కుమార్ను పంపిస్తానని సీఎం చెప్పడంతో జిల్లా మంత్రుల ముఖ కవళికలు మారిపోయారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హావభావాలను పరిశీలించిన వారికి ఈ ఇద్దరి మనోగతం అర్థమైంది. అంతేకాదు ఇన్ఛార్జ్ మినిస్టర్తో పాటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను కూడా జిల్లాకు పంపిస్తానని సీఎం చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంతవరకు బాగానే ఉంది. ఇది జరిగి 20 రోజులు గడిచిపోయింది. కానీ ఇప్పటికీ అడ్లూరి లక్ష్మణ్, సీతక్క నల్లగొండ జిల్లాలో ఎంట్రీ ఇవ్వలేదు. దీంతో అసలు ఈ జిల్లాలో ఏం జరుగుతుందో అర్థం అవ్వక పార్టీ నేతలు తలబట్టుకుంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతున్నా ఇన్ఛార్జ్ మంత్రి లక్ష్మణ్కు ఆహ్వానం లేకుండా అన్నీ మమ అనిపిస్తున్నారు. తమ ఇలాకాలో ఎవరూ అడుగు పెట్టకూడదు, పెడితే పరాభవిస్తాం అన్నట్టుగా వ్యవహరిస్తున్న జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధోరణే ఇందుకు కారణమన్న వాదనలున్నాయి. వీరి తీరును చూసి కాంగ్రెస్ క్యాడర్ ముక్కును వేలేసుకుంటోంది. దళితుడు కావడంతోనే ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను జిల్లాలో అడుగు పెట్టనివ్వడం లేదన్న ప్రచారం జరుగుతోంది. తుమ్మల నాగేశ్వరరావు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలానే వ్యవహరించారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇక నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కాలేజీని పరిశీలించిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పర్యటనలో కోమటిరెడ్డి వ్యవహరించిన తీరు విమర్శలకు తావిచ్చింది. కోమటిరెడ్డి హెలికాప్టర్లో రావడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా లక్ష్మణ్ కుమార్ ఉన్న హే బిడ్డ ఇది మా అడ్డ అన్నట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహరిస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో లక్ష్మణ్ ఎంట్రీకి బ్రేకులు పడ్డాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇన్ఛార్జి మంత్రిని జిల్లాకు పంపిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు రాలేదు. ప్రవేశం ఉంటుందో లేదో, ఒకవేళ ఉన్నా ప్రాధాన్యత ఇస్తారో లేదో చూడాలి.